హాయ్ అందరికీ. ఈరోజు ఈ వీడియోలో నా ఫస్ట్ టైం గ్రోసరీ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు నేను ఒక్కదాన్నే వెళ్దాం అనుకుంటున్నా కాబట్టి నాకు ఈజీగా ఉండడం కోసం నేను మ్యాప్స్‌లో లొకేషన్ పెట్టుకుంటున్నా. నేను వెళ్ళాలనుకున్న స్టోర్ బిడ్రోంక. దీనివల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఉంటున్న ప్లేస్ నుంచి నాకు నియరెస్ట్ ట్రామ్ ఏంటో తెలుస్తుంది. ఏ ట్రామ్ ఎక్కితే నేను వెళ్ళాలనుకున్న లొకేషన్ తెలుసుకోగలుగుతాను. ఎన్ని స్టాప్స్ ఉన్నాయని తెలుస్తుంది. సో, అక్కడ దిగినాక మనకు ఎంత డిస్టెన్స్ వాక్ ఉంటుందో తెలుసుకోవచ్చు మనము. సో, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. నేనైతే ట్రామ్ స్టేషన్‌కొచ్చి ట్రామ్ ఎక్కేసాను. ట్రామ్‌లో నాకు ఈ బుజ్జి కుక్కపిల్ల కనిపించింది. చూడ్డానికి చాలా క్యూట్‌గా ఉంది అని చెప్పి రికార్డ్ చేశాను. నేను దిగాలనుకున్న స్టాప్ కూడా వచ్చేసింది మియోడోవా. సో, ఇక్కడి నుంచి నేను రోడ్ క్రాస్ అయ్యి అవతల పక్కకు వెళ్ళాలి. ఇక్కడేంటంటే మనం రోడ్ క్రాస్ చేయాలనుకున్నప్పుడు జీబ్రా క్రాసింగ్ మాత్రమే వాడాలి. మనం క్రాస్ చేసిన దగ్గర ఎప్పుడైనా సిగ్నల్ లేకపోతే మనం జీబ్రా క్రాసింగ్ యూజ్ చేసి క్రాస్ అయ్యేటప్పుడు మధ్యలో ఏ వెహికల్ వచ్చినా సరే మన కోసం ఆగుతాయి. సో, నేనైతే వచ్చేసాను స్టోర్‌కి. బిడ్రోంకా అని ఇంగ్లీష్‌లో సెర్చ్ చేస్తే లేడీ బగ్ అంట. వీళ్ళ లోగోలో కూడా అదే పెట్టుకున్నారు. బిడ్రోంకాకి రావడానికి మా దగ్గర 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటేమో ఇక్కడ ప్రైసెస్ చాలా అఫోర్డబుల్‌గా ఉంటాయి. సెకండ్ ఏమో ఇక్కడ మా దగ్గర రిడీమబుల్ కూపన్స్ ఉన్నాయి. అవి రిడీమ్ చేసుకోవడానికని వచ్చాను. సో, లోపలికైతే వచ్చేసాను. లోపలికి రాగానే ఒక పక్క మొత్తం నాకు ఫ్లవర్ బొకేస్ అండ్ ఇంకో పక్క మొత్తం ఇలా ప్లాంట్స్ అన్నీ కనిపించాయి. ఇవన్నీ ఇంటీరియర్ ప్లాంట్స్. ఇక్కడ స్టోర్ చాలా నీట్‌గా ఆర్గనైజ్ చేసి ఉంటుంది. ఇక్కడ లోకల్ పాలిష్ ప్లాంట్స్ మాత్రమే కాకుండా మనకు తెలిసిన కొన్ని ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నేమ్స్ అన్నీ లోకల్ లాంగ్వేజెస్‌లో ఉంటాయి. మనకి ఏదైనా కావాలి అనుకుంటే ట్రాన్స్లేటర్స్ యూజ్ చేసుకుంటాము. చూసారుగా ఇక్కడ ఒక పక్క అంతా ఫ్రూట్స్ అండ్ ఇంకో పక్క అంతా వెజిటేబుల్స్ నీట్‌గా ఆర్గనైజ్ చేసి పెట్టారు. అండ్ ప్రైసెస్ కూడా అక్కడే మెన్షన్ చేసి ఉంచారు. ఇంకా ఇటువైపు చూస్తే దీని ఫ్రీజర్‌లో మనకి మిల్క్, యోగర్ట్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. అలా ముందుకు వెళ్తే నాకు అక్కడ ఫ్రెష్‌లీ బేక్డ్ బర్గర్ బన్స్, బ్రెడ్స్, డోనట్స్ అన్నీ కనిపించాయి. మనకు కావాలనుకుంటే మనమే తీసుకొని వాటిని ప్యాక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మన ఫేవరెట్ నాన్ వెజ్ సెక్షన్‌కి వచ్చేసాము. మనకి ఏ మీట్ కావాలో దాని పైన ఉన్న లేబుల్స్ చూసి తీసుకోవాలి. ఇప్పుడు నాకు చికెన్ కావాలి కాబట్టి నేను హెన్ సింబల్ చూసి తీసుకోవాలి. ఇక్కడ లెగ్ పీసెస్ అని సెపరేట్‌గా, బ్రెస్ట్ పీసెస్ అని సెపరేట్‌గా ఉంటాయి. సో, మనకు నచ్చింది మనం తీసుకుంటాము వెయిట్స్ చూసి. ఇంకా ఇలా చాలా రకాలు మనకి ఫ్రీజర్‌లో పెట్టి ఉంచారు. మనకి ఏది కావాలంటే మనం అది పిక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక బిల్లింగ్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే చాలా స్టోర్స్‌లో సెల్ఫ్ చెక్‌ఔట్ ఉంటుంది. దీనివల్ల మనం మన ప్రొడక్ట్స్‌ని స్కాన్ చేసి మనమే బిల్లింగ్ చేసుకోవచ్చు. లేదా ఇలా మనం క్యూలో నించుంటే మన ప్రొడక్ట్స్ అన్ని బిల్ చేసి వాళ్ళే ఇస్తారు. చూస్తున్నారుగా ఇక్కడ ప్రొడక్ట్స్ అన్ని ఇలా క్యూఆర్ కోడ్‌తో స్కాన్ చేసుకొని మనం బ్యాగ్‌లోకి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు నచ్చిన ఇంకో మంచి విషయం ఏంటంటే ఇక్కడ క్యూలో నించున్నప్పుడు ఎవరు కంగారు పెట్టరు. మనం బిల్లింగ్ చేసే వరకు చాలా పేషెన్స్‌తో వెయిట్ చేస్తారు. నా షాపింగ్ అయితే కంప్లీట్ చేసి నేను కూడా క్యూలో నించున్నాను. నా టర్న్ అయితే వచ్చింది. నేను తీసుకున్న ప్రొడక్ట్స్ అన్నీ నేను స్కాన్ చేసి బిల్లింగ్ వేసుకున్నాను. బిల్లింగ్ అయితే అయిపోయింది. నేనైతే బయటకు వచ్చేసాను. ఈరోజు గ్రోసరీ షాపింగ్‌లో నాకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఎదురైంది. అది నేను మీకు నెక్స్ట్ షార్ట్‌లో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.